ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ నుంచి ఢిల్లీ చేరుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ద్వారా ప్రపంచ వేదికపై ఏపీలో పరిశ్రమల అనుకూల విధానాల సీఎం వెల్లడించారు. శుక్రవారం రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర మంత్రులు ప్రముఖులను చంద్రబాబు కలవనున్నారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ను ఏర్పాటు చేసుకోవడం లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థలు, సీఈఓలు, అధిపతులతో, పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాలు, సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ను కార్పొరేట్ దిగ్గజాల్లో బలంగా నాటారు. ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ను పెంచడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం విజయవంతమైంది. రాష్ట్రంలోని వనరులతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పౌర సేవల్లో టెక్నాలజీ వినియోగం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తదితర అంశాలను సీఎం బృందం కార్పొరేట్ దిగ్గజాల ముందు ఉంచింది. ప్రపంచ దేశాల నుంచి దావోస్కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థల అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఉన్న అనుకూలతలను వివరించారు. వాణిజ్య అభివృద్ధికి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకువచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించాలని వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనబరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. We are all one when we come to Davos. India first, our people first. That is our slogan. I have seen today this Davos is centered around. One is environmental sustainability. Second is technology and deep tech, how to use in all walks of life. It may be health, it may be agriculture, it may be other areas. And also how to develop human development. I am appealing all of you. India is well positioned as of now. Economic reforms, right time adoption of technology, demographic dividend, and also stable growth rate, and very strong policies and strong position. India brand is very strong under the leadership of Narendra Modi ji. We are very happy for that. We are having our own ambitions. My friend is very strong financially. Telangana is very strong in per capita income and also the so-called one of the best ecosystems. Andhra Pradesh has to work very hard to sustain, but we are confident. Even central ministers are all here. We are very happy. First time I am seeing Team India in one place. We are all talking in one voice. I have come so many times. As a matter of fact, I am the senior most to come to Davos. That is first time 1997. At that time, only once in a way, some ministers or two central ministers, 1 or 2 finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఊపిరి పోస్తుంటే ప్రైవేటీకరణ సందేహాలు ఎందుకని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా విలీనం చేసుకుంటామంటూ సెయిల్ అభ్యంతరం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్యాకేజీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి గట్టెక్కించాలని, ఆ తర్వాతే విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ చెప్పినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇచ్చి ఊపిరి పోస్తుంటే ప్రైవేటీకరణ సందేహాలు ఎందుకని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రశ్నించారు. ఇప్పటిదాకా ఎన్డీఏ ప్రభుత్వం 13,090 కోట్లు ఇచ్చిందని, భవిష్యత్తులో మరింత సహకారం అందిస్తామని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్ను విలీనం చేసుకునేందుకు సెయిల్ సిద్ధంగా ఉందన్న ప్రచారం అవాస్తవమని అన్నారు. నష్టాల్లో ఉన్న కంపెనీని ఎలా విలీనం చేసుకుంటామంటూ సెయిల్ అభ్యంతరం తెలిపినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. ప్యాకేజీ ఇచ్చి స్టీల్ ప్లాంట్ను నష్టాల నుంచి గట్టెక్కించాలని, ఆ తర్వాతే విలీనం గురించి ఆలోచిస్తామని సెయిల్ చెప్పినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు. తాజాగా ప్రకటించిన 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీలో 10,300 కోట్లు క్యాపిటల్ షేర్స్ కింద, 1,140 కోట్లు వర్కింగ్ క్యాపిటల్గా కేటాయించామని అన్నారు. ప్రైవేటీకరణ నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ను మినహాయించి ఆంధ్రుల సెంటిమెంట్ కాపాడేందుకు కేంద్రం ఈ ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర మంత్రి తెలిపారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్స్ పెంచుకోవడానికి అసలు మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ఏదైతే ఉందో
దానికే ఇప్పటివరకు ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వలే. మేము చేయలేకపోతున్నాం, వీళ్ళు తీసుకెళ్ళి రాయబరీలో ప్లాంట్ పెట్టమన్నారు, ఆ నష్టాల్లో ఉంది. అప్పటికే నష్టాల్లో ఉంటే స్టీల్ ప్లాంట్ని గతంలో కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడింది ఎన్డీఏ, ఇవాళ కాపాడింది ఎన్డీఏ. గతంలో వాజ్పేయి గారి నేతృత్వంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇవాళ ఇదే ఆమె ఇచ్చారు కదండి, ఇచ్చారు కదా. ఇప్పుడు మాకు చేతనైతే ఇదే ప్యాకేజీ ఎన్నికల ముందు ఇస్తే అవతల పార్టీకి ఆ 11 సీట్లు వచ్చి కాదు, లేకపోతే ఇవి వచ్చి కాదు. ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం, ప్రజల కోసం నిర్ణయాలు తీసుకోదు ఎప్పుడు కూడా. నేను ముందు చెప్తాను, ఇందాక చెప్పడం మిస్ అయ్యాను. ఉక్కు మంత్రిగా ఉన్నప్పుడు నేను కానీ కుమారస్వామి గారు కానీ చెప్పాం, మన వాళ్ళంతా ప్రెజర్ ఇస్తే స్టీల్ ప్లాంట్ ఏదో ఒకటి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేస్తూ ఉంది. తాత్కాలిక ప్రయోజనం కోసం కాదు, ఇప్పటికిప్పుడు టైం పడుతుంది. లాంగ్ టర్మ్ ఇంట్రెస్ట్ను తీసుకుని మరొకసారి ఇటువంటి పరిస్థితి స్టీల్ ప్లాంట్కి రాకూడదు అనేటువంటి ఆలోచనతో అధ్యయనం చేస్తున్నారు కేంద్రంలో అనేటువంటి విషయం చాలాసార్లు ఎన్నికల ముందు హడావుడిగా ప్రకటించవచ్చు, ఓట్లు రాబట్టుకోవచ్చు. కానీ అది కాదు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ఆలోచన, మోడీ గారి ఆలోచన. ఇవేళే కాదు, ఎన్నికల్లో ముందు కూడా విశాఖ ఉక్కుని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చేయకూడదు అనేటువంటి ఆలోచనతో 10 సార్లు ఢిల్లీ ఆయన ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడల్లా ఆయన రాకపోయినప్పటికీ కూడా నేరుగా అప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసి, అమిత్ షా గారిని కలిసి, నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఏదేమైనా విశాఖ స్టీల్ ప్లాంట్ని మనం కాపాడాలి అనేటువంటి ఒక ఒత్తిడి ఇచ్చినటువంటి వ్యక్తుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యులు. ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టును షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు పునరుద్ఘాటించారు. జగన్ తుగ్లక్ పాలన ఫలితంగా ప్రాజెక్టుపై అదనపు భారం పడుతోందని మండిపడ్డారు. డయాఫ్రమ్ వాల్ పనులకు సమాంతరంగా ఎర్త్కమ్ రాక్ ఫీల్డ్ డ్యాం ప్రారంభించి 2027 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తామని తెలిపారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ఇటీవల ప్రారంభమైన డయాఫ్రమ్ వాల్ పనులను పరిశీలించారు. యంత్రాల పనితీరు గురించి అడిగి తెలుసుకున్నారు. పక్కనే ఉన్న ప్రయోగశాలను సందర్శించి ప్యానెల్ తవ్వకాల్లో వస్తున్న మెటీరియల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితుల అకౌంట్లోకి ఇటీవల 1000 కోట్లు జమ చేశామని తెలిపారు. 3 కట్టర్ల ద్వారా డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి 2వ కట్టర్ పనిచేస్తుందని, 3వ కట్టర్ ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. 1000 కోట్లతో డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని చేపట్టామని అన్నారు. 2027 డిసెంబర్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని పేర్కొన్నారు. ఆ రోజు మనం 72% 19కి పూర్తి చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మరి ఈ యొక్క పోలవరాన్ని పూర్తి చేయకపోవడం పోగా మరి పోలవరం ప్రాజెక్టుని ఏ మాదిరిగా విధ్వంసానికి గురి చేసిందో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ప్రాజెక్టు సందర్శనకు వచ్చినప్పుడు మేము కూడా కళ్ళారా చూసినటువంటి పరిస్థితి. అందులో పర్టికులర్గా డయాఫ్రమ్ వాల్ ఆ రోజు 18 నెలలు శ్రమించి ఆ రోజు మనం పూర్తి చేస్తే 430 కోట్ల రూపాయలతోటి మరి ఆ డయాఫ్రమ్ వాల్ని ఏ రకంగా గత ప్రభుత్వం ధ్వంసం చేసిందో. ఎందుకంటే ఈ మాట నేను కాదు చెప్తా, సాక్షాత్తు ఐఐటి హైదరాబాద్ నిపుణులు చెప్పారు. ఏదైతే 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలల పాటు ఇక్కడ ఏ విధమైన ఏజెన్సీలు లేకుండా ఉన్నటువంటి పని చేసేటువంటి ఏజెన్సీలన్నింటినీ కూడా రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఏదైతే రద్దు చేసేసారో, ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బయటికి మరి పంపించేశారో 17 నెలలు ఇక్కడ ఏ విధమైనటువంటి పనులు లేక నిలిచిపోవడంతో 20 మరి వచ్చినటువంటి వరదలకే డీవాల్ దెబ్బతిందని ఐఐటి నిపుణులు హైదరాబాద్ చెప్పారని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ధ్వంసం, ఆయన చేసినటువంటి విధ్వంసానికే మళ్ళీ ఈవేళ 990 కోట్ల రూపాయలతోటి మళ్ళీ ఈవేళ కొత్తగా డయాఫ్రమ్ వాల్ ఈవేళ నిర్మాణం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అందుకే మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఒక షెడ్యూల్ను కూడా చాలా క్లియర్గా ఏదైతే ఇక్కడ డయాఫ్రమ్ వాల్కు మరి జనవరి 1st వీక్లోనే మనం ప్రారంభించుకోవాలనుకున్నాం కాంక్రీట్ మిక్సింగ్ అదిని. దానికి సంబంధించిన ప్రిపరేషన్ వరకు డీవాటరింగ్ కానీ, ప్లాట్ఫామ్స్ కానీ, గైడ్ వాల్స్ కానీ అన్నీ కూడా మేము డిసెంబర్లోనే కంప్లీట్ చేసి జనవరి 1స్ట్లో మొదలు పెట్టాలనుకున్నా.
ఆ T5 T16 మిశ్రమం ఏదైతే ఉందో దాని మీద ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ CWC వాళ్ళు కూడా కోఆర్డినేట్ చేసుకుని ఫైనల్గా T16 మనకి ఏదైతే ఆమోదింపు చేసి ఇచ్చారో దాంతో ఈ థర్డ్ వీక్లో మనం ఆ డీవాల్ పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. యువగళం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని ఉద్ఘాటించారు. వైసీపీ హయాంలో కొన ఊపిరితో స్టీల్ ప్లాంట్ కుట్టుమిట్టాడిందని, కొన ఊపిరితో ఉన్న స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వ ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ సభ్యత్వం 1 కోటి మందికి చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి పదవి లోకేష్ చేపట్టిన తర్వాత కార్యకర్తలకు మరింత ధైర్యం వచ్చిందని తెలిపారు. యువగలం ద్వారా లోకేష్ తన నాయకత్వ ప్రతిభను చాటుకున్నారని పల్లా శ్రీనివాసరావు ఉద్ఘాటించారు. ఏపీలో 5 ఏళ్లలో విద్వేష పాలన కొనసాగిందని విమర్శించారు. ఏ ఒక్కరూ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రాలేదని అన్నారు. యువగలం పాదయాత్ర సమయంలో స్టీల్ ప్లాంట్ను పరిరక్షిస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. లోకేష్ హామీ మేరకు కూటమి నేతలంతా కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి భారీ ప్యాకేజీ తీసుకువచ్చారని చెప్పారు. వైసీపీ హయాంలో కొన ఊపిరితో స్టీల్ ప్లాంట్ కొట్టుమిట్టాడిందని చెప్పారు. కొన ఊపిరితో ఉన్న స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ఎంతగానో ఉపయోగపడుతుందని పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు బ్రాండ్ అంబాసిడర్గా లోకేష్ ఉన్నారని అన్నారు. 15 సెకండ్లలో ఒక మెంబర్షిప్ చేయగలుగుతున్నామని ప్రకటించారు. డిప్యూటీ సీఎం పదవికి టీడీపీలో ఒక నియమావళి ఉందని అన్నారు. కొంతమంది నియమావళి దాటి మాట్లాడుతున్నారని చెప్పారు. వైసీపీ నేతలు కూటమిలో ఉన్న 3 పార్టీలను విడదీయాలని కాలికేయుల్లాగా చూస్తున్నారని ఆక్షేపించారు. కూటమి నేతలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని పల్లా శ్రీనివాసరావు సూచించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి మరి 1 కోటి సభ్యత్వం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున లోకేష్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ కానీ తీసుకుంటే అనుభవం ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి ద్వారా, అలాగే యువ నాయకత్వం లోకేష్ బాబు ద్వారా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా చాలా సంతోషంగా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే భారీ స్థాయిలో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం కానీ, అలాగే సేవా కార్యక్రమం చేపట్టడం కానీ, అలాగే అనేక సంక్షేమ కార్యక్రమం చేపట్టడం కానీ జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే మా యువ నాయకులు రేపు రాబోయే రోజుల్లో పార్టీని ఇంకా సమర్థవంతంగా ముందుకు నడిపించుకొని తీసుకువెళ్తారని చెప్పేసి మేమందరూ కూడా ఆశిస్తున్నాం. డ్రోన్ తయారీ ధామంగా ఏపీని రూపొందిస్తామని, ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీ ఏర్పాటు చేస్తామని ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సీఎండీ కె దినేష్ కుమార్ తెలిపారు. పరిశ్రమలు స్థాపించే వారందరికీ ప్రోత్సాహకాలు అందిస్తామని, వారి సలహాలు సూచనల్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచ అత్యున్నత డ్రోన్ సిటీగా అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ ఆశయమని, ప్రభుత్వంలో ప్రతి శాఖ డ్రోన్ సేవలు వినియోగించుకునేలా చేస్తున్నామని వెల్లడించారు. డ్రోన్ల తయారీ రంగంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ కేంద్రంగా రూపొందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ డ్రోన్స్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కె దినేష్ కుమార్ అన్నారు. ఇందుకోసం కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 300 ఎకరాలు సువిశాల ప్రాంగణంలో దేశంలోనే మొట్టమొదటి అతిపెద్ద డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే అక్కడ స్థల సేకరణ పూర్తి చేశామని, అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో డ్రోన్ పరిశ్రమకున్న అనుకూల వాతావరణంపై ఆ రంగంలోని పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో నిన్న విజయవాడ నోవోటెల్ హోటల్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా డ్రోన్ తయారీ సేవలు, యాక్సిలరీ యూనిట్ల తయారీ తదితర రంగాల్లో పరిశ్రమలు నెలకొల్పి రాణిస్తున్న దాదాపు 100 మందికి పైగా పారిశ్రామికవేత్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో డ్రోన్స్ రంగాన్ని అభివృద్ధి చేసి ఏపీని దేశానికే డ్రోన్స్ క్యాపిటల్గా చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారని వివరించారు. సీఎం ఆశయాలకు అనుగుణంగా ఏపీ ప్రభుత్వం డ్రోన్స్ పరిశ్రమ అభివృద్ధికి వేగంగా అడుగులు వేస్తోందని తెలిపారు. ఇప్పటికే ఓర్వకల్లులో 300 ఎకరాల్లో డ్రోన్ సిటీని ఏర్పాటు చేసే దిశగా పనులు మొదలుపెట్టామని అన్నారు. డ్రోన్లకు సంబంధించి తయారీ నుంచి వీడి పరికరాలు, మరమ్మతులు, పరీక్షించడం, పరిశోధన, అభివృద్ధి తదితర అన్ని సదుపాయాలు ఒకే చోట ఉండేలా ఈ సిటీని ప్రత్యేకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. దేశంలోనే ఇలాంటి డ్రోన్ సిటీ మరెక్కడా లేదని తెలిపారు. ఈ డ్రోన్ సిటీ ద్వారా రాష్ట్రంలో 40,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది లక్ష్యమని చెప్పారు. ఎక్కడా లేని విధంగా ఓర్వకల్లు డ్రోన్ సిటీలో అతిపెద్ద కామన్ టెస్టింగ్ ఫెసిలిటీని కల్పిస్తున్నామని అన్నారు. ఏపీలో డ్రోన్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు నెలకొల్పడానికి వచ్చే ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు కల్పిస్తోందన్నారు. ఓర్వకల్లుతో పాటు రాష్ట్రంలో పెట్టుబడిదారులు తమకు నచ్చిన జిల్లాల్లో కూడా డ్రోన్ పరిశ్రమలు నెలకొల్పవచ్చని, వారికి కూడా ప్రభుత్వం ప్రోత్సాహాలు ఇస్తుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి డ్రోన్ ఎకోసిస్టమ్కి సంబంధించిన స్టేక్ హోల్డర్స్ అంతా మ్యానుఫ్యాక్చరర్స్, రీసెర్చర్స్, అకాడమియా, అలాగే టెస్టింగ్ ఏజెన్సీస్, సర్టిఫైయింగ్ ఏజెన్సీస్, స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ వీళ్ళందరినీ కూడా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఒక టాప్ పీపుల్ మొత్తాన్ని కూడా మనం ఐడెంటిఫై చేసి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం రాబోయేటటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు అనౌన్స్ చేసినటువంటి ఓర్వకల్లో 300 ఎకరాల్లో పెట్టబోయేటటువంటి డ్రోన్ సిటీ ఎలా ఉండాలి, దాని కాన్స్టిట్యూయెంట్స్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేకపోతే రీసెర్చ్కి కానీ ఎంతెంత ఏరియా మనం కేటగరైజ్ చేయాలి అండ్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమున్నాయి, వాళ్ళు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎలా ఉండాలి రాబోయేటటువంటి సిటీ అనే దాని మీద వాళ్ళతో చర్చించడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకొని ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కొలేట్ చేసి మనం సిటీని వాళ్ళకి తగ్గినట్టుగా ఇండస్ట్రీ ఫ్లోరిష్ అయ్యే విధంగా తీర్చిదిద్దాం. ప్రతిపక్షంలో ఉండగా ఆదాని మీకు శత్రువని, అధికార పక్షంగా అదే ఆదాని మిత్రుడయ్యారని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. గత ప్రభుత్వం సెక్కీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఆదాని పవర్తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి 1700 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. అదానిపై చర్యలు తీసుకునేందుకు చంద్రబాబుకు ఖచ్చితమైన సమాచారం కావాలట, సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. బాబు మాటలు ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ వ్యాఖ్యలు చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని ప్రశ్నించారు. అదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని అడిగారు. అదాని పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్షల కోట్ల రూపాయలు భారం పడిందని ఎందుకు చెప్పారని, తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానికి దోచిపెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ప్రతిపక్షంలో ఉండగా అదాని మీకు శత్రువని, అధికార పక్షంగా అదే అదాని మిత్రుడయ్యారని విమర్శించారు. గత ప్రభుత్వం సెక్కీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. అదాని పవర్తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి 1700 కోట్లు ముడుపులు తీసుకున్నారని అమెరికన్ దర్యాప్తు సంస్థ FBI స్పష్టంగా రిపోర్టు ఇచ్చిందని తెలిపారు. అమెరికన్ కోర్టులో అదానిపై కేసులు కూడా పెట్టారని అన్నారు. ఇంత తతంగా నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటే అదాని మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే ఖచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే అంటూ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది వారి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను సూచించారు. రుడా 15వ ఆర్థిక సంఘం నిధులతో నిడదవోలు ముఖ చిత్రాన్ని మార్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలో మంత్రి కందుల దుర్గేష్ నిన్న సుడిగాలి పర్యటన చేశారు. నిడదవోలులో పలు అభివృద్ధి కార్యక్రమాల పనితీరును స్వయంగా పరిశీలించారు. శిథిలావస్థకు చేరిన సమిశ్ర గూడెం ఐరన్ బ్రిడ్జిని పరిశీలించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నిడదవోలు డంపింగ్ యార్డును, చిన్న కాశీ రేవును, టిడ్కో గృహాలను, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. నిడదవోలులో సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండటంపై మంత్రి కందుల దుర్గేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్య సిబ్బంది వారి పనితీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. త్వరితగతిన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, ఇంకా ఇతర నాయకులు, వైస్ చైర్పర్సన్ గారు అందరం కలిసి, స్థానిక వార్డు కౌన్సిలర్లు అందరం కలిసి పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలనేటువంటి మాటని చేయడం జరిగింది. ముఖ్యంగా STP నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతం, అక్కడ ఉన్న రోడ్డు ఫార్మేషన్ విషయంలో కూడా లయన్స్ క్లబ్ వారి సహకారంతో రోడ్ ఫార్మేషన్ విషయంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలనేటువంటి మాట చెప్పడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్, అదేవిధంగా ఫిష్ మార్కెట్ని ఆధునీకరించాలనేటువంటి ఆలోచన, దాని పక్కనే ఏదైతే మొత్తం వాటర్ ట్రీట్మెంట్ అనేటువంటి జరిగేదానికి అవకాశం ఉన్నటువంటి శాంక్షనింగ్ ఉందో దానికి సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరితగతిన పూర్తవ్వాలనేటువంటి ఆలోచన గట్టిగానే చేస్తూ ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ ఈ వార్డులో అర్బన్ హెల్త్ సెంటర్, ఈ అర్బన్ హెల్త్ సెంటర్కి సంబంధించి ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి ఈ బిల్డింగ్లో చేయవలసినటువంటి ఇతరతర సదుపాయాలన్నింటినీ కల్పించడానికి రమారమి ఇంకా 35 లక్షల రూపాయల అవసరం ఉంటుందనేటువంటి మాట చెప్తా ఉన్నారు. దాన్ని కూడా వెంటనే శాంక్షన్ చేయించడానికి వీలుగా
ప్రభుత్వంతో మాట్లాడి అది కూడా ఏర్పాటు చేస్తామనేటువంటి మాట తెలియజెప్పాం. దాంతోపాటు హాస్పిటల్ని, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ని సడన్ విజిట్ చేయడం జరిగింది. ఆ విజిట్లో కూడా కొన్ని ఇబ్బందులు కనపడ్డాయి. ముఖ్యంగా స్టాఫ్ సమయానికి రాకపోవటం, కొంచెం వృద్ధుల పట్ల, బాగా అనారోగ్యంగా ఉన్న వారి పట్ల సరైనటువంటి సహకారం వాళ్ళు ఇవ్వకపోవడం అనేటువంటి ప్రత్యేకంగా కనపడింది. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో కూడా రాణించాలని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొస్తూ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని చెప్పారు. స్వశక్తితో ఎదిగిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని లోకేష్ను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఎంపీ సూచించారు. రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తన సొంత నిధులతో ఎన్టీఆర్ జిల్లాలోని 145 ప్రభుత్వ పాఠశాలలకు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో క్రీడా వికాసం పేరుతో స్పోర్ట్స్ కిట్ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని 5 ప్రభుత్వ పాఠశాలలకు పలు క్రీడలకు సంబంధించిన ఆట వస్తువులతో కూడిన కిట్స్ అందజేశారు. ఎన్టీఆర్ జిల్లాలోని 145 ప్రభుత్వ పాఠశాలల మైదానాలు అభివృద్ధి చేయించి లాంగ్ జంప్ ఫీల్డ్స్ సిద్ధం చేయించారు. ప్రభుత్వ పాఠశాలలకు స్పోర్ట్స్ కిట్స్ అందించడంతో ఎంపీ కేశినేని శివనాథ్కు విద్యార్థులు, ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ జన్మదినం సందర్భంగా గాంధీజీ మున్సిపల్ స్కూలుకు రావడం, స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. అన్న నందమూరి తారక రామారావు గాంధీజీ మున్సిపల్ హైస్కూల్లో చదువుకుని తెలుగు ఖ్యాతి కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారని గుర్తు చేశారు. విద్యార్థులు బాగా చదవాలి, బాగా ఆడుకోవాలని సూచించారు. స్వశక్తితో ఎదిగిన నాయకుడు మంత్రి నారా లోకేష్ అని కొనియాడారు. విద్యార్థులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం నేర్చుకోవాలని మంత్రి నారా లోకేష్ విద్యా వ్యవస్థలో ఉన్న వినూత్న మార్పులు తీసుకువస్తున్నారని చెప్పారు. ఇవాళ మా యువ నాయకుడు రేపు 40 ఏళ్ళు స్వర్ణాంధ్ర 2047 విజన్ని నిజం చేయగలిగే నాయకులో ఒకడైన నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా ప్రజలు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం నాయకులు, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం కార్యకర్తలు మరియు పాఠశాల విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం తరఫున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరికీ ఒకటే, నారా లోకేష్ గారు అంటేనే ఒక స్ఫూర్తి. అటువంటి స్ఫూర్తి ఇవాళ ప్రతి పాఠశాలలో ఉన్న విద్యార్థులు కూడా ఆయన స్ఫూర్తిని తీసుకుని, ఆయన పట్టుదలని, అంతేకాకుండా మనకి ఎక్కడైనా ఓటమి చెందినా కూడా ఓటమి అధైర్యపడకుండా మళ్ళీ పట్టుతో మళ్ళీ ఘన విజయం సాధించే విధంగా, అంతేకాకుండా ఎంత పెరిగినా అంతా ఒదిగి ఉండాలని ఆయన చూపించే, ప్రజల్లోకి వచ్చినప్పుడు ఆయన చూపించే విధానం, ఆయనలో ఉన్న సింప్లిసిటీ, ఆయనలో ఉన్న పర్సనల్ ఇమేజ్, ఇవన్నీ కూడా ఇవాళ ప్రతి పాఠశాల విద్యార్థి కూడా దాన్ని అలవరపరుచుకోవాలని కోరుకుంటూ ఏపీఎస్ఎఫ్ఎల్ ప్లాన్లను రివైజ్ చేస్తామని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. వీలైనంత తక్కువ ధరకు ఫైబర్ నెట్ను ప్రజలకు అందిస్తామన్నారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చిన సమర్థత, అర్హత ఉన్నవారికే ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయని ఏపీఎస్ఎఫ్ఎల్ చైర్మన్ జీవీ రెడ్డి ఉద్ఘాటించారు. తండ్రి సీఎం అయినప్పటికీ మంత్రి నారా లోకేష్ సొంత కాలపై నిలబడి ఎదిగారని తెలిపారు. విద్యామంత్రిగా ఆ శాఖలో విప్లవాత్మక మార్పులు తెచ్చారని తెలిపారు. ఏపీఎస్ఎఫ్ఎల్కు పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. సిస్కో సహా పలు సంస్థలు సైబర్ నెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో సైబర్ నెట్లో ఉద్యోగులను నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా అక్రమంగా నియమించారని ఆరోపించారు. ఏపీఎస్ఎఫ్ఎల్లో మరో 200 మంది ఉద్యోగులను తొలగించామని చెప్పారు. ఇప్పటి వరకు తొలగించిన ఉద్యోగుల సంఖ్య 600కు చేరిందని అన్నారు. పారదర్శక విధానంలో ఉద్యోగాల నియామకాలు చేస్తామని స్పష్టం చేశారు. జాబ్ నోటిఫికేషన్లు ఇచ్చి సమర్థత, అర్హత ఉన్నవారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో కొందరు కేబుల్ ఆపరేటర్లపై 100 కోట్లు పెనాల్టీలు వేశారని అన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా 100 కోట్ల పెనాల్టీలను మాఫీ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ ప్రభుత్వంలో వినియోగదారులకు రెంటల్ పేరిట బాక్సులు ఇచ్చారని అన్నారు. ప్రతి నెల ప్రతి కనెక్షన్కు 59 రూపాయల చొప్పున అక్రమంగా వసూలు చేశారని ఆరోపించారు. లోకేష్ జన్మదినం సందర్భంగా రెంటల్స్ వసూలు మొత్తాన్ని రద్దు చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళతోటి చర్చలు జరిపి చాలా పెద్ద పెద్ద కంపెనీలతోటి కూడా కొన్ని ఒప్పందాలు చేసుకొని ఈరోజు రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆహ్వానించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే అంతర్జాతీయ సంస్థలైనటువంటి కొన్ని సిస్కో కావచ్చు, ఎల్జీ కెమికల్స్ కావచ్చు, స్విస్మెన్ కావచ్చు, పెప్సికో కావచ్చు, గూగుల్ క్లౌడ్ కావచ్చు, కాల్స్బర్గ్ కావచ్చు, ఆర్సెలర్ మెటల్ గ్రూప్ కావచ్చు, వెల్సన్ కావచ్చు, పెట్రోనాస్ కావచ్చు, సెన్మ్యాట్ కావచ్చు, డీపీ వరల్డ్ కావచ్చు, ఇలా ఇంకా చాలా అంతర్జాతీయ సంస్థలతోటి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఉదాహరణకి పెప్సికో లాంటి కంపెనీలు చూస్తే గ్లోబల్ డేటా సెంటర్స్ కావచ్చు, లేకపోతే గ్లోబల్ డెలివరింగ్ సెంటర్స్ కావచ్చు, లేకపోతే స్మార్ట్
టెర్మినల్స్ కావచ్చు, లేకపోతే డేటా సెంటర్స్ కావచ్చు, తర్వాత వాటి కలిసి గ్రీన్ అమోనియంకి సంబంధించిన ప్రాజెక్ట్స్ కావచ్చు, గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి కావచ్చు, బాటిలింగ్ స్టోరేజీ, అదేవిధంగా స్మార్ట్ కంటైనర్సు, ఇవన్నీ కూడా ఇంకా చాలా సాఫ్ట్ డ్రింక్స్ రిలేటెడ్ కావచ్చు, ఫ్రూట్ జ్యూస్ రిలేటెడ్ కావచ్చు, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమస్యలతోటి ఈరోజు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు కూడా మినిమం 5 నుంచి 10,000 కోట్ల పెట్టుబడులు, 10-15,000 కోట్ల పెట్టుబడులతోటి ఈరోజు వస్తుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నది ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ఒక రాజధాని 3 ముక్కలో 30 ముక్కలో చేసి కాకుండా నిజమైనటువంటి అభివృద్ధిని నలుమూల ప్రాంతాలకు పంచాలంటే ఏంటి, వచ్చే పెట్టుబడుల్ని వివిధ ప్రాంతాల్లో పెట్టడం. ఇప్పుడు ఏదైతే నేను చెప్పానో అంతర్జాతీయ కంపెనీలు అన్నింటిని కూడా మీరు చూస్తే అటు కాకినాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, కృష్ణపట్నంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, అనంతపురంలో కావచ్చు, శ్రీకాకుళంలో కావచ్చు, ఇట్లా ప్రతి జిల్లాకు కూడా స్ప్రెడ్ చేయడం జరుగుతుంది తప్పితే ఏ ఒక్క సెట్నో పెట్టట్లేదు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా చంద్రబాబు దావోస్లో పర్యటించారని టీడీపీ నేత వర్లరామయ్య పేర్కొన్నారు. గడ్డకట్టించే చలిలో చంద్రబాబు ప్రతి టెంట్ వద్దకు వెళ్లారని తెలిపారు. బిల్ గేట్స్ హామీ విజన్ 2047 విజయానికి సంకేతమని వర్లరామయ్య వ్యాఖ్యానించారు. రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి లక్ష్యంగా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన కొనసాగిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పన దావోస్ పర్యటన ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. విజన్ 2047 అమలు ఏపీ నెంబర్ 1 రాష్ట్రంగా నిలవాలని సీఎం చంద్రబాబు తప్పిస్తున్నారని వివరించారు. దావోస్లో గడ్డకట్టించే చలిలో కూడా చంద్రబాబు ప్రతి టెంటుకు వెళ్లి పెట్టుబడులు ఆహ్వానించారని వర్ల రామయ్య వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలోనూ దావోస్ వెళ్లారని, నాడు జగన్ చేసింది విహారయాత్ర అయితే నేడు చంద్రబాబు చేసింది ప్రజాయాత్ర అని ఉద్ఘాటించారు. ఏపీలో పెట్టుబడులకు బిల్ గేట్స్ హామీ ఇవ్వడం విజన్ 2047 విజయానికి సంకేతమని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసమే చంద్రబాబు, లోకేష్ దావోస్ వెళ్లారని వర్ల రామయ్య స్పష్టం చేశారు. జగన్ పాలన అంతా అవినీతిమయం అని అస్తవ్యస్తం చేశారని విమర్శించారు. జగన్ రాష్ట్రానికి మేలు చేయకపోగా సీఎం చంద్రబాబు పర్యటనను ప్రశ్నించడం తప్పు అని మండిపడ్డారు. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశాన్ని అగ్రస్థానంలో ఉంచాలన్న తపన నారా చంద్రబాబు నాయుడు గారిది. లక్ష్యం కూటమి ప్రభుత్వానికి. లోకేష్ బాబు గారు కూడా తనకున్న శక్తియుక్తులన్నీ, తనకున్న జ్ఞానం మొత్తాన్ని కూడా అక్కడ పెట్టి రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి పడుతున్న తపన అభినందనీయం, వర్ణనాతీతం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదో మాట్లాడతారు. ఆయన మంత్రులు ఉన్నారు, ఒక చిట్టా ఉంది, 4-5 పాపం ఉన్నారు ఆయనకి. నోటుకొచ్చినట్టు మాట్లాడతారు. మీరు గతంలో దావోస్కి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు వెళ్ళారు? పెట్టుబడులు తీసుకురావటానికా, లేకపోతే లండన్లో ఉన్న మీ బిడ్డలను చూడటానికా? చూడటం తప్పని నేను అంటలేదండి, నేను చాలా జాగ్రత్తగా మాట్లాడతాను. మీరు ఆ రోజున మీరు దావోస్కి వెళ్ళారు, 4 సంవత్సరాలు ఇది ఉంటే మీరు ఒకసారి వెళ్ళినట్టున్నారు దావోస్కి. వాట్ యు హావ్ డన్ దేర్? ఏం చేశారు మీరు అక్కడ? చలిగా ఉందని రూమ్లో కూర్చొని పాస్తా తింటూ కూర్చున్నారు. పాస్తా ఆయనకు చాలా ఇష్టం అంట జగన్మోహన్ రెడ్డి గారికి. పాస్తా అక్కడ విరివిగా దొరుకుతుంది. మనం బిర్యానీ అనుకోండి, సపోజ్ మనకు మటన్ బిర్యానీ ఎలాగో అక్కడ పాస్తా. రూమ్లో పాస్తా తినుకుంటూ కూర్చుని వాడటండి. ఆ పెట్టుబడులు జరిగే ఆ ప్రాంగణానికి వెళ్ళలేదు ఆయన. చలిగా ఉంది, అమ్మో ఇది ఎక్కడని. అది నేనంటున్న మాట కదా, వాళ్ళ మంత్రి అన్నాడు. ఆ రోజున ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి అనుకుంటా, కుర్రాడు పాపం. చంద్రబాబు నాయుడు గారిని, మా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తారా? మీకు ఏమి రైట్ ఉంది మిస్టర్ జగన్ అని చెప్పి నేను అడుగుతున్నా. గంజాయిపై తాడేపల్లి పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి అమ్ముతున్న, సేవిస్తున్న వారిపైన ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇందులో భాగంగా తాడేపల్లి మండల పరిధిలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అమ్ముతున్న 6 యువకులతో పాటు 50,000 విలువ చేసి 1 కేజీ 20 గ్రాములు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక టీములు పెట్టి గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని, అలాగే గంజాయి నిర్మూలనలో వ్యూహాత్మకంగా పనిచేస్తున్నారని డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. గంజాయి అమ్మే వాళ్లని పట్టుకుంటున్న సీఐ కళ్యాణ్ రాజుతో పాటు తన సిబ్బందిని అభినందించారు. తాడేపల్లి రైల్వే స్టేషన్ ఏరియాలో కొంతమంది వ్యక్తులు గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వచ్చిన సమాచారం మీద సిఐ కళ్యాణ్ రాజు గారు వారి సిబ్బందిని తీసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళని రైడ్ చేయగా అందులో అక్కడ 7 వ్యక్తులు గుంపుగా కూర్చుని ధరముడు పోయే వాళ్ళకి గాంజా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒక వ్యక్తి పారిపోవడం జరిగింది. మిగిలిన 6 వ్యక్తుల్ని పట్టుకుని వాళ్ళని దగ్గర ఉన్నటువంటి గాంజాని పరిశీలించగా అది సుమారు 1250 గ్రాములు గాంజాయి వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు ఉదయం 11:30 గంటలకి పట్టుకుని మధ్యవర్తుల సమక్షంలో మధ్యవర్తుల రిపోర్ట్ను తయారు చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి
సామాజిక సేవా కార్యక్రమాల్లో రోటరీ క్లబ్ ముందుంటుందని రోటరీ క్లబ్ అధ్యక్షులు చొప్పవరపు సుబ్రహ్మణ్యం తెలిపారు. రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండిని పంపిణీ చేశారు. ఉయ్యూరులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు, ఇస్త్రీ బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యంతో పాటు వసంతరావు, అనీస్ తదితరులు పాల్గొన్నారు. క్లబ్ సభ్యుల చేతుల మీదుగా లబ్ధిదారులకు తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజువారీ వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు ఆసరాగా ఉండాలనే ఉద్దేశంతో రోటరీ కమ్యూనిటీ ట్రస్ట్ మరియు కేసీపీ సహకారంతో తోపుడు బండ్లు పంపిణీ చేశామని తెలిపారు. రోజువారీ తమ సంపాదనలో కొంత అద్దె బండికే కట్టవలసి వస్తోందని, అలా కాకుండా ఆర్థికంగా వారు అభివృద్ధి చెందడానికి తోపుడు బండ్లు ఉపయోగపడతాయని, వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. మా రోటరీ సభ్యులు ఇవాళ ఎవరైతే ఆర్థికంగా సమాజంలో ఇబ్బంది పడుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనుకునే వాళ్ళని వాడు గమనించి 4 చక్రాల తోపుడు బళ్ళు, అలాగే ఒక ఇస్త్రీ బండి లబ్ధిదారునికి వాళ్ళ మా రోటరీ క్లబ్ ఆఫ్ ఉయ్యూరు సభ్యులతో ఇవ్వడం జరిగింది. మేమంతా మనస్ఫూర్తిగా కోరిక ఏంటంటే వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద స్వయంగా నిలబడి ఆర్థికంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. 4 తోపుడు బళ్ళు మరియు ఒక ఇస్త్రీ బండి లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఆర్థికంగా వాళ్ళు నిలబడాలని కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.